నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం మాట్లాడుతున్న అంశం కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు, అధికార పార్టీ వర్గాలంతా ఉలిక్కి పడ్డాయి. కేసీఆర్ గారే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. కేసీఆర్ గారు ఒక అంశాన్ని తీసుకొని బయటకు వచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణకు, పాలమూరు ప్రాంతానికి ఒక జీవనాధారం అని చెప్పేసి ఈ నీరే లేకుండా చేసే ప్రయత్నమే చేస్తే ఇది ప్రమాదం తెలంగాణకు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నేను ఉన్నంత వరకు ఈ తెలంగాణకు ఇట్లాంటి మోసం జరగకుండా చూడాలని చెప్పేసి బలంగా కేసీఆర్ గారు ఒక విస్ఫోటాన్ని సృష్టించే విధంగా బయటకు వచ్చిండ్రు కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80% పనులు పూర్తయింది. 27,000 కోట్లు ఖర్చు చేసి 80% పనులు పూర్తి చేస్తే, కేవలం 20% పనులు ఒక 6-7 కోట్లు ఖర్చు చేస్తే అది పూర్తయిపోతుంది ఆ ప్రాజెక్ట్. తద్వారా తెలంగాణలో 10 లక్షల ఎకరాలకు సాగు నడుస్తుంది. పాలమూరుకు 7 లక్షల ఎకరాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 2,70,000 ఎకరాలు, అట్లాగే నల్గొండ జిల్లాకు కూడా ఒక 30,000 ఎకరాలకు సాగు నడుస్తుంది. తద్వారా తెలంగాణ పచ్చబడే అవకాశం ఉన్నది. అందుకనే 95 టీఎంసీలకు గతంలో కేసీఆర్ గారు డిపిఆర్ను కేంద్రానికి పంపించింది. ఆ డిపిఆర్ని వెనుకకు పంపించింది కేంద్ర ప్రభుత్వం. మరి ఒక్కనాడు డిపిఆర్ ఎప్పుడు వెనుకకు వచ్చింది ఏంది అని చెప్పేసి ఒక్కనాడు ఒక ముఖ్యమంత్రి గారు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, నీటిపారుదల ఎవరైనా ఒక్క మంత్రి కూడా మాట్లాడకుండా ఉండడం అంటే తెలంగాణను నిండా ముంచుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి సలహాలతోటి అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమైతే, ఇది కాదు అని చెప్పేసి కేసీఆర్ గారు బయటకు వచ్చి పాలమూరు ప్రాజెక్ట్ కోసం మాట్లాడుతుంటే, తర్వాత ఈ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. ఏమైంది? 4,000 పింఛన్ ఏమైంది? ఈ పాలమూరి అంశమే కాకుండా ఈ కొన్ని అంశాలను లేవనెత్తిండు ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 4,000 పింఛన్ ఏమైంది? గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారు, ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వానికి? సోయి ఉన్నదా? 2,500 ఇస్తామన్న మహిళలకు ఏమైంది? తర్వాత తులం బంగారం ఏమైంది? దళిత బంధు ఇస్తామన్నారు 12 లక్షలు, ఏమైంది? తర్వాత 500 బోనస్ అన్నారు, ఏమైంది? అదే రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడుతున్నారు, ఏదో యాప్ పెడుతున్నారంట. ఏంది యూరియా కోసం యాప్ లేనిది? అసలు ఏంది కథ? ఈ ప్రభుత్వం నడుస్తున్నదా లేదా? నేను బయటకు వస్తున్నా, ఇక ఈ రోజు నుంచి ఒక లెక్క, రేపు నుంచి ఒక లెక్క, ఇక తోలు తీస్తా అని చెప్పేసి ప్రభుత్వాన్ని చాలా సూటిగా కొన్ని అంశాలను, ప్రజా అంశాలను మాత్రమే, ప్రజా సమస్యల అంశాలను మాత్రమే, తెలంగాణ అంశాలను మాత్రమే లేవనెత్తిండు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దానికి ఏం చేయాలి ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, బాధ్యత గల రాజకీయ నాయకులు ఏం చేయాలి? గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాలను సూటిగా కౌంటర్ అయ్యేలే సమాధానం చెప్పాలి. అది చేయకుండా ఏం చేసిండు మన ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు? నిన్న కోజిగిలో సభ పెట్టిండు. మాకు దగ్గర కోజిగిలో సభ పెట్టిండు. సర్పంచుల సన్మానం అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అక్కడ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన లేదు, ఏం లేదు, సర్పంచుల సన్మానం అని చెప్పి. సర్పంచులు ఒకసారి రాజకీయం ఎలక్షన్ అయిపోయిన తర్వాత సర్పంచులు అంటే అక్కడ మరి ఓన్లీ కాంగ్రెస్ సర్పంచులే వచ్చినట్టున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సర్పంచులు వచ్చినట్టు. కోడంగల్ నియోజకవర్గంలో చాలా మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా గెలిచిండ్రు. మరి వాళ్ళకు ఆహ్వానం లేదా ఏందనేది ఒకసారి ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు హోదాలో ఉండి సర్పంచులను అందరినీ, ఏ పార్టీ అయినా కావచ్చు, అన్ని పార్టీల సర్పంచులను సమానంగా చూడవలసి, సన్మానం చేయవలసింది ఉండే. కానీ అక్కడ జరగనట్టున్నది. ఇది చాలా విచిత్రకరం, బాధాకరం. రెండో అంశానికి వస్తే, అక్కడ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండ్రు?
ఏం భాష అది? ఒక ముఖ్యమంత్రి గారు హోదాలో ఏం భాష? అసలు మాట్లాడవలసిందే నా భాష. సర్పంచులకు నువ్వు ట్రైనింగ్ ఇచ్చినావా ఈ విధంగా మాట్లాడండి తోలుది అని చెప్పేసి? ఏంది ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఈ భాష ఏంది? నీ యవ్వ, నీ యమ్మ, తర్వాత లాగులో తొండలు ఇడుస్తాం, డ్రాయర్ లాగుతా, ముడ్డు మీద దంతా, చీరి సింతకు గడతా, ఊరేసుకో. ఏం భాష ఇది? ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష స్థాయి కాదు ఇది. ఒక గల్లీ లీడర్లు కూడా మాట్లాడే స్థాయి కాదు ఇది. గల్లీలో చిన్న చిన్న గొడవలు అయితే వాళ్ళు మాట్లాడుకున్న భాషను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు హోదాలో మాట్లాడి రాష్ట్రం అంతా ఏ భాష నేర్పిస్తున్నారు? అసలు చాలా బాధాకర విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేడు, వస్తలేడు, బయటికి వస్తలేడు అని చెప్పేసి గగ్గోలు పడతారు. ప్రజా సమస్యలమైనా ప్రజా అంశాలమైనా లేవనెత్తితే పాలమూరు నీళ్లను మొత్తం ఆంధ్రకు ఇస్తున్నారని చెప్పేసి 90 టీఎంసీలు ఉన్న దాన్ని 45 టీఎంసీలకు ఒప్పుకోవడం ఏంది? లెటర్ రాయడం ఏంది? మాకు 45 టీఎంసీలు సరిపోతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాయిస్తున్నారా? ఎవరికి లబ్ధి చేరుస్తుంది ఈ ప్రభుత్వము? ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరికి లబ్ధి చేరుస్తుంది అంటే మళ్ళా పాత 2014 కంటే ముందు ఉండే చూడు వాళ్ళ ఆంధ్ర తొత్తులుగా మారే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దయచేసి మిత్రులారా, కేసీఆర్ గారు మాట్లాడితేనేమో మాట్లాడపోయా అంటారు, బయటకు వస్తేనేమో బయటకు వచ్చి అంశాలను లేవదీస్తే, ప్రజా అంశాలను లేవదీసి ప్రతిపక్ష హోదాను నిర్వహిస్తే అసలు అన్నిటికీ భయం. కేసీఆర్ గారు అంటేనే భయం. అసలు కేసీఆర్ గారు ఒక్కసారన్నా నిన్న ప్రెస్ మీట్ లో మీ పేర్లు ఎత్తిండా? ఒక్కరి పేరన్నా ఎత్తిండా? మరి మీరు అసలు ఏ సభలైనా కేసీఆర్ గారు పేరు లేని మీరు సభలే నడుస్తలేవు కదా. దుమ్మెత్తి ఎన్ని 2 సంవత్సరాలు అయిపోయింది. దుమ్మెత్తి పోతుడు కేసీఆర్ గారు సావును కోరడం ఏంది? ఒక రాజకీయ పార్టీలో ఉండి ఒక ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి నేను పామోదులే పెడతాం, ఇంకా నువ్వు కథం, నీ రాజకీయ చరిత్ర ఇంతే, నేను ఉన్నన్ని రోజులు నీ పార్టీ నిన్ను రానియను, ఈ సవాళ్ళేంది? ఇంకా 20 ఏళ్ళు ఉంటా అని చెప్పి మీరు చెప్పడం ఏంది? 20 ఏళ్ళు ఉంటా, 10 ఏళ్ళు ఉంటా అని గతంలో చాలా మంది నాయకులు చెప్పిర్రు. ఎన్టీ రామారావు గారు కూడా చెప్పిర్రు ఇన్ని సంవత్సరాలు ఉంటా. తీసి పక్కకు వాడేసిర్రు. ప్రజల చేతుల్లో ఉంటుంది అది. ఎవరిని తీసి పాడేయాలి, ఎవరిని పైకెక్కియాలి, ఎవరిని కింది తిప్పాలి. అహంకారం ఎక్కువైతే ఇట్లాంటి మాటలు వస్తాయి. ప్రభుత్వాల నాయకులకు అహంకారం ఎక్కువైతే మేము 47 వరకు ఉంటాము, ఇంక 20 సంవత్సరాలు ఉంటాము. మీరు చెప్పడం ఏంది? ప్రజలు నిర్ణయిస్తారు. ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్లలో మొత్తానికి 80-90% మీరు కొట్టుకోవాల్సింది 60%కి పరిమితమైన. దయచేసి కేసీఆర్ గారు చాలా నిబద్ధత కలిగిన నాయకుడు. తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర పోషించి సావుకు దగ్గర పోయి వచ్చిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని బజారు భాష మాట్లాడడం, మీ స్థాయి దిగజార్చుకోవడం తప్ప కేసీఆర్ గారి స్థాయి ఇంకా పెరుగుతుంది. మీరు చెప్పే మాటలు చూస్తే కేసీఆర్ గారి స్థాయి ఇంకా పెరుగుతుంది. ఒక్కసారి తెలంగాణ భవన్కి వచ్చిండు మొన్న. ఏం ప్రజలు అది? ఎవరిని పిలవలే. ఓన్లీ పార్టీ ముఖ్య కార్యకర్తలను పిలిస్తే వేలాది మంది వచ్చారు. మీడియా, సోషల్ మీడియా ఎంత హంగామా! అది కదా నాయకుడు ఉండవలసిన పద్ధతి, అది కదా నాయకుడికి అభిమానం. ఏం జరుగుతుంది? దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక యువకుడిగా, ఈ భాష బంద్ చేసి ప్రజాపాలన పైన దృష్టి పెట్టి, మీరు ఇస్తున్న 6 గ్యారెంటీల పైన దృష్టి పెట్టి, తర్వాత మీరు ఇస్తున్న 420 హామీల మీద దృష్టి పెట్టి ప్రజలను సంక్షేమం వైపు నడిపిస్తారని ఆశిస్తున్నా. మిత్రులారా, ఇది అంశం. నమస్తే. నేను మీ మల్లెపల్లి నరసింహులు. నమస్తే.